ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి. ఈ విధంగా పూజ చేయండి, రాజయోగం అనేది వర్తిస్తుంది. హిందువుల ముఖ్యమైన దేవుళ్లలో ఆంజనేయ స్వామి ఒకరండి. కష్ట సమయాలలో ఆపద్బాంధవుడిగా, కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న మంగళవారం నాడు వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజులు. అయితే ఈ సంవత్సరం మంగళవారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి రోజున చిత్ర పౌర్ణమి కూడా వచ్చింది, అంటే చైత్ర పౌర్ణమి అండి. కాబట్టి ఈ 2 శుభదినాల కలయిక వల్ల ఈ మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. ఇంతటి శక్తివంతమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ హనుమంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు. కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏప్రిల్ 23వ తేదీ ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటిలో పసుపు నీటిని చల్లుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలండి. తరువాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో అలంకరించండి. మీ దగ్గర ముత్యాల దండ కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటిని హనుమంతుని పటానికి అలంకరించుకోండి. తరువాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని చెప్పి రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా విశేషమండి. అందువలన ఈరోజు మీరు చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లయితే మరొక దీపం పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి సమర్పించినట్లుగా అవుతుంది. అలాగే అక్షింతలను కూడా తయారు చేసుకొని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. అప్పుడు మీరు చేసిన పూజకు 100% ఫలితం అనేది దక్కుతుందండి. అలాగే మీరు పూజ చేసినప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసి ఆకులు వేసి పూజలో ఉంచుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు మరియు బెల్లంని నైవేద్యంగా పెడితే స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. పూజా సమయంలో హనుమాన్ చాలీసాని జపిస్తే చాలా మంచిదండి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది. హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం 3 సార్లు జపించడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. హనుమంతునికి శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనస్సులో జపిస్తే చాలు. ఆ హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇక ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో దేవుని విగ్రహాన్ని తాకరాదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొర్రపాటున కూడా తాకకండి. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిళలు తాకకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను నమస్కరించకూడదు. సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణాలైనా చేస్తూ ఉంటాం. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణాలు చేయాలండి. పొర్రపాటున కూడా 3 ప్రదక్షిణాలు చెయ్యకండి. అలానే
ఈరోజు ఉప్పు తినకూడదు. ఈరోజు ఉప్పు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఎవ్వరికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం కష్టమవుతుంది. కానీ ఈ రోజున మీరు తీసుకున్న అప్పు తీరిస్తే కనుక జీవితంలో మీరు అప్పు చేయాల్సిన పని ఉండదండి. తొందరలోనే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అయితే హనుమాన్ జయంతి రోజున దీపారాధన చేసేటప్పుడు దీపంలో మీరు వేసే ఒత్తుల సంఖ్యను బట్టి మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. సాధారణంగా ఒక్కరు ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. 2 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో గొడవలు లేకుండా మీ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారు. 3 ఒత్తులు వేస్తే దీపం వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదం వల్ల సంతానం ప్రాప్తి కలుగుతుంది. చాలామంది ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బు సంపాదించలేరు. అలాంటి వారికి కనుక దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా రెట్టింపు డబ్బు సంపాదించగలరండి. అందువల్ల హనుమాన్ జయంతి రోజున 5 ఒత్తులతో ఇంటిలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఎప్పుడు కూడా తరాలకు తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు. 6 ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది. 9 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈరోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల పేదలకు ఆహారం దానం చేయడం వంటివి చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు. ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు 2 వైపులా దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. మీ సంపద బాగా పెరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గివ్ మీ ద సపోర్ట్ టు మీ.